పట్టణాల్లో ట్రైన్ ఎక్కా ట్రైన్ ఎక్కా టికెట్ తీసుకున్న బొమ్మలు అయ్యి కొనుక్కున్న దగ్గర 17 సంవత్సరాలు ఉంటాయి. 2-3 సార్లు ఎక్కా. ప్రియ దేవుని బిడ్డలారా, తిరిగి నేను తెనాల్లో దిగాలి కదా, విజయవాడలో ఎక్కినప్పుడు. అవునమ్మా, తెనాల్లో దిగాలి కదా. నిజంగా సాక్ష్యం ఇది. తెనాలు వచ్చే వరకు తెల్లారులు తిరుగుతాం కదా, కుర్రోళ్ళం కదా, కొండెక్కి దిగి తెల్లారి దగ్గరికి వచ్చే వరకు దుగ్గిరాల్లో నిద్రపోయా. ఏం జరిగింది? నిద్రపోయే వరకే తిరిగి పొన్నూరు వెళ్ళిపోయింది బండి వేసే వరకు. దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా జరిగిన వాస్తవం. అయితే లేచి చూసా, పొన్నూరు వచ్చేసింది. ఇంకా టికెట్ ఎక్కడ కొనుక్కున్నాను? తెనాలికి కొనుక్కున్నా. మెల్లిగా దిగా. అయ్యో, మరి దొంగకు మొహం నలుపు కదా, ఆదాం అందుకేగా దాక్కున్నాడు, ఎవరైనా పట్టుకుంటారని చెప్పి వెంటనే ఏం చేశానంటే మెల్లిమెల్లిగా అడుగులేస్తా పక్కగా వెళ్తున్నా. ఇంతలో ఒక టీసీ రానే వచ్చాడు. అబ్బాయి ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఏది నీ టికెట్ అన్నాడు. ఎక్కడ కొట్టుందండి? తెనాలి కొట్టుంది. సరే అబ్బాయి, నీ దగ్గర డబ్బులు కట్టి ఫైను, లేదంటే జైల్లో వేస్తానన్నాడు. వెంటనే, ఇది నిజంగా జరిగిన వాస్తవం. వెంటనే నా దగ్గర డబ్బులు లేవండి, ఓ 15 రూపాయలు ఉండి కొల్లూరు వెళ్ళాలి తెనాలికి, బొమ్మలు ఇవన్నీ కొనుక్కున్నాను మా ఇంటి వాళ్ళ కోసం అని చెప్పా. కాదు, జైలన్నా చెయ్యి, లేదనుకుంటే మరి అసలు ఉండ డబ్బులు అన్న ఇటీ ఆ రోజుల్లో ఆ 14-15 రూపాయలు కూడా తీసేసుకున్నాడు. సరే, నేను రైల్వే స్టేషన్ బయటకు వచ్చి, అయ్యా నాకు ఇట్లా జరిగిందని, రిక్షాలు ఉండే ఆ రోజుల్లో, ఆటోలు లేవు, నాకు ఇట్లా జరిగింది, ఇదిగో నేను నిద్రపోవటం వల్ల ఇట్లా నా దగ్గర ఉన్న 14 రూపాయలు కూడా తీసేసుకున్నారు, ఎవరైనా సహాయం చేయాలని ఆ రిక్షా వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక 20 రూపాయలు ఆళ్ళు నాలుగు పోగు చేసుకుని ఇచ్చారు. ఎందుకు చెబుతున్నారంటే మీకు ఈ మాటలు, ఒకటి దొంగోడినయ్యా, దొంగ టికెట్ కొన్నట్టుగా మరి పొన్నూరు తెనాలికి దిగాల్సింది. రెండోది అడుక్కునే పరిస్థితి వచ్చింది. మూడవది నిద్రపోవటం వలన కదమ్మా. చాలామంది నేడు దినాల్లో ఎలా ఉంటుందంటే అడుక్కునే ప్రతి వచ్చింది. రెండోది ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి రావాల్సిన సమయానికి రావటానికి సమయం కూడా పోగొట్టుకున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అర్థమైందా? ప్రభువు కూడా చెబుతున్నాడు, అయ్యగారు ఇప్పటి వరకు కూడా చెప్పాడు, నేను త్వరగా వస్తున్నాను, మీరు మారు మనసు, బాప్తీసము, రక్షణ అనుభవంలోకి రండి. అమ్మా, బుద్ధి లేని కనికలు నిద్రపోయారు, దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధపాటు లేని వారు ఏం చేశారంటే ఎడవబడ్డారు. సిద్ధపడ్డవారు ప్రసాద్ గారు దయచేసి రండి, ఒక పల్లవి శరణం పాడదాం, సమయం ఉంది కనుక ఒక 5 నిమిషాల్లో ఒక పల్లవి, ఒక శరణం. అమ్మ, అర్థమైందా? అందుకని అయ్యకి మరి సోదరుడు యవనప్రాయంలో చక్కని వాక్యం చెప్పాడు. నిజంగా నిద్ర అనేది చాలా మంచిది కాదు, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఒకటి, ప్రభువు రాకుడు వస్తానంటున్నాడు ప్రకటన 1:7. రెండోదిగా మెలకువగా ఉండమంటుంది. ఎందుకంటే దీనికోసం బాప్తీసం రండి, మీరు వస్తారు త్వరగా. ఒక పల్లవి, ఒక చరణం.